Good evening, my dear students and my dear followers and my dear subscribers. ఇవాళ ఏ చదువు చదువుకున్నా కూడా కేవలం ముఖ్య ఉద్దేశం ఆబ్జెక్టు డబ్బు సంపాదనే. దాన్ని కాదనడానికి మాత్రం ఎవరికి అవకాశం లేదు. బిజినెస్ చేసిన డబ్బు సంపాదనే, ఎవరికైనా సర్వీస్ చేసిన డబ్బు సంపాదనే, వ్యవసాయం చేసిన డబ్బు సంపాదనే, ఏది చేసినా డబ్బు సంపాదన అయినప్పుడు మరి సంపాదించడానికి అంటే గౌరవప్రదంగా సంపాదించడానికి తగిన విద్యను మనం అభ్యసిస్తున్నామా అని కనుక ఆలోచిస్తే లేదు అని 100కి 100 పాళ్ళు సమాధానం వస్తుంది. మరి లేకపోతే ఎట్లా మరి లేకుండా మనం చదివిన చదువు ఏంటి అని ఆలోచిస్తే ఇవాళ విద్య అంత గొప్ప వ్యాపారం ఇంకోటి లేదు. ఇవాళ ఎన్నో కార్పొరేట్ సంస్థలు పుట్టినాయి. ఆ కార్పొరేట్ సంస్థలందరూ విద్యని ఎంతో ఉన్నతమైన ఎత్తుకు తీసుకెళ్తున్నారు. ఈ ఉన్నతమైన ఎత్తు కంటే విద్యా ప్రమాణాలను పెంచి కాదండి, వాళ్ళ యొక్క క్యాపబిలిటీని ర్యాంకుల రూపంలో ప్రకటించుకుంటూ, టీవీల్లో ప్రకటించుకుంటూ, పేపర్లో ప్రకటించుకుంటూ, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ అలా ఉన్నతిని పెంచుకుంటూ పోతున్నారు. ఇదేమీ తెలియని పేరెంట్స్ మా అబ్బాయిని ఈ కాలేజీలో చేరిస్తే ఒక మంచి ర్యాంక్ హోల్డర్ అవుతాడు, ర్యాంక్ హోల్డర్ అయితే రేపటి రోజున అతని భవిష్యత్తు బంగారంలా ఉంటుంది, సెటిల్ కాగలుగుతాడు అనే ఆలోచనతోటి క్యూలో నిలబడి అప్పో చేసి చదివించిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే అబ్బాయి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అబ్బాయిని అక్కడ ఇరికించడం జరుగుతుంది. అంటే ఒక జైలు జీవితాన్ని ఆ అబ్బాయి ప్రారంభించడానికి పేరెంట్స్ ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ టీవీల్లో కానీ పేపర్లో కానీ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులను ఎంతమంది చూసాం. తర్వాత ఆ క్షణంలోనే తల్లిదండ్రుల మనోవేదన ఇవన్నీ చూసాం. కానీ తెల్లారి మళ్ళీ మామూలుగానే ఉంటుంది. ఎందుకంటే శ్మశాన వైరాగ్యం అంటారు చూసారా, ఒక శవాన్ని చూడంగానే రేపటి రోజుల్లో నేను కూడా ఇంతే కదా, నేను కూడా పాడి మీద పడుకోవాల్సిన ఉండే కదా, నన్ను కూడా తీసుకెళ్ళిపోతారు కదా అనే భావన మనలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది అదే. కానీ ఇవాళ జరిగేది ఏంటంటేనండి, ఇవాళ మేము చదువుకునే రోజుల్లో ఆ చదువు యొక్క అర్థాలు వేరు. ఇవాళ మార్నింగ్ అది బిగినింగ్ రోజు నుంచి చివరి రోజు వరకు మొత్తం చదివిన పాఠం యాన్యువల్ ఎగ్జామ్లో రాయాల్సిందే. ఇవాళ ఏ మహానుభావుడు కనిపెట్టాడో, ఏ ఉద్దేశంతో కనిపెట్టాడో, వాళ్ళ అబ్బాయి బద్ధకస్తుడు అయి ఉండొచ్చు, ఒక సెమిస్టర్ విధానం పెట్టి ఈ 4 చాప్టర్లు చదివితే అయిపోతుంది, మీరు పాస్ అయిపోతారన్నారు. ఆ 4 చాప్టర్లు చదవడానికి కూడా ఇవాళ బద్ధకస్తులుగా విద్యార్థులు తయారయ్యారు. అదే అండి ఎడ్యుకేషన్ సిస్టమ్. అది అంటే ఎడ్యుకేషన్ యొక్క విలువలు గ్రహించిన వ్యక్తే ఇవాళ సెమిస్టర్ విధానం పెట్టారు. దానివల్ల నష్టం వల్ల లాభం స్టూడెంట్కి తెలుసు, సో తల్లిదండ్రులకు కూడా తెలుసు. ఎవరు కూడా గుట్టు చప్పుడు కాకుండా మెయింటైన్ అవుతున్నారు అంతే. కానీ తర్వాత ఏమవుతుంది, మీకు ఇలా చదువులంతా కేవలం ర్యాంకులు కాలేజీలకి ఉపకరిస్తాయి, తర్వాత మీకు మాత్రం ఉపకరించదు. బయటకు వచ్చిన తర్వాత అండి ఏ విధంగా కూడా ఒక జనరల్ నాలెడ్జ్ ఉండట్లేదు. లోకంలో ఏం జరుగుతుందో, నా చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఇది ఎంతవరకు ఇది ఏ అభివృద్ధికి మనకి ఇది తోడ్పడుతుంది, లేకపోతే ఏ వినాశనానికి పరుగులు పెడుతుంది అనేది కూడా విద్యార్థి తెలుసుకోవాలని స్టేజ్లో ఉన్నాడు. యాజ్ ఏ ట్రైనర్ నేను ఎంతో మందిని స్టూడెంట్స్ని చూస్తున్నాను. బీకామ్, ఎంబీఏలు, ఎంకామ్లు, సిఏ చదివిన వాళ్ళు కూడా నా దగ్గర విద్యను అభ్యసించిన వాళ్ళలో ఉన్నారు. కానీ ఎంత ఘోరాతి ఘోరం అంటే ఇలా కామర్స్ అంత గొప్ప సబ్జెక్టు, ఈజీయెస్ట్ సబ్జెక్టు ప్రపంచంలో లేదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కామర్స్ ఒకటి మాత్రమే ప్రపంచంలో ఎప్పటికీ కలకాలం నిలబడగలిగిన సబ్జెక్టు. ఎందుకు అంటే కామర్స్ లేనిదే ప్రపంచం లేదు. కామర్స్ అనే సబ్జెక్టు ఒక రూపాయి మనీ ఎర్నింగ్ మీద బేస్ అయిన సబ్జెక్టు. మనీ అనేది మీకు అవసరం, నాకు అవసరం, ఒక బిచ్చగాడికి కూడా అవసరం. ఆ డబ్బు సంపాదించిన దానికి ప్లాన్ వేసుకోవాలి. దాన్ని ఎలా వాడుకోగలిగితే నాకు మనుగడ ఉంటుంది, ఎలా వాడుకోలేకపోతే నేను ఏమైపోతానని భయంతో ప్రతి ఒక్కరు డబ్బు గురించే జాగ్రత్త పడతాడు. కానీ అది వికృత శాస్త్రాలు ఇవాళ చేస్తూ మనల్ని కూడా చేస్తూనే కాకుండా మన పిల్లలను కూడా ఆడిస్తుంది. ఇవాళ నీతి నియమాలు మర్చిపోయారు. ఇవాళ హైదరాబాద్లో మొత్తం కంప్లీట్ చూడగలుగుతాం. నీతి ఏంటి, నియమాలు ఏంటి, అసలు స్టూడెంట్ ఉండాల్సిన విధానం ఏంటి, అవన్నీ చూడగలుగుతున్నాం. పేరెంట్స్కి ఇదేం అవసరం లేదు. పేరెంట్స్ లైఫ్ అంతా ఐఫైలు అనుకుంటూ పోతున్నాడు. ఎక్కడ ఐఫైఓ ఎక్కడ ఇదో మనకి తెలియకుండా అయిపోయిందండి. సో ఇవాళ బీకామ్ అనేది మీకు ప్రారంభం అన్నారా. కామర్స్ వల్ల
మీరు ప్రపంచంలో ఎక్కడికైనా పోగలుగుతారు. ఎటువంటి ఆర్గనైజేషన్ కానీ అడ్మినిస్ట్రేటర్ కాగలుగుతారు. అంత గొప్ప హోదా ఇంకోటి ఏముంటుంది? అడ్మినిస్ట్రేటర్ అంటే యాజమాన్యాన్ని కంటే గొప్ప స్థానం అన్నట్లు లెక్క. అంటే గుమస్తా ఉద్యోగం కాదండి, గొప్ప స్థానం అన్నట్లు లెక్క. అంటే మొత్తం బిజినెస్ కంట్రోలింగ్ మీ చేతిలో ఉంటుంది. దాని మునిగిపోతున్న నావను కూడా పైకి లేపగలిగిన శక్తి సామర్థ్యాలు మీకే ఉంటాయంటే ఆశ్చర్యం కూడా లేదండి. విన్నారా? అంత గొప్ప విద్య. కానీ ఇవాళ బీకాం పాస్ అయిన వాళ్ళకి ఏమొస్తుందంటే ఏమి రావట్లేదు. ఇలా చాలామంది ఇవాళ బీకాం, సార్ నేను బీకాం పాస్ అయ్యాను సార్, ట్యాక్స్ ప్రాక్టీస్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. అసలు ట్యాక్స్ ప్రాక్టీస్ అనే పదానికి కూడా అవగాహన అతనికి లేదని అర్థం అవుతుంది. ప్రాక్టీస్ అంటే ఏంటి? ఒక కన్సల్టెన్సీ పెట్టుకోవాలి. ఒక ఒక బాధితులు అంటే ఒక ఒక ట్యాక్స్ మ్యాటర్స్లో కానీ ఇతర ఫైనాన్స్ మ్యాటర్స్లో కానీ ఒక సలహాలు కోరి వచ్చిన వాళ్ళు మీ దగ్గర రావాలి. మీరు సరైన సలహా ఇవ్వాలి. వాళ్ళ యొక్క ఇబ్బందిని మీరు సొల్యూషన్ చెప్పగలగాలి. వాడే కదా కన్సల్టెంట్ అంటే. కానీ మరి కన్సల్టెంట్ అనే పదానికి కూడా అర్థం తెలియకుండా నేను బిజినెస్ వెళ్తాను. ఒకడు అంటాడు నేను ఫైనాన్స్ అనలిస్ట్గా పనిచేస్తాను. ఇంకొకళ్ళు నేను ఎంసీఏ చేయొచ్చా, లేకపోతే సిఏ చేయొచ్చా, తర్వాత బీకామ్. ఇలా కామర్స్ కాలేజెస్ ఎట్లా అయిపోయిందంటే ఇంటర్మీడియట్ తర్వాత మీరు సిఏ చేయొచ్చు, మీ పిల్లల్ని మేము సిఏ చదివించి సిఏ పట్టభద్రులను చేస్తామని ఓదలు కొడతారు. కానీ ఇంత ఆ మర్మం అర్థం కాకుండా పేరెంట్స్ ఉన్నారు. ఏం చేస్తారండి? ఇలా ఇంటర్మీడియట్లో మెచ్యూరిటీ లేని వయసులో అతను సిఏ చదవడానికి ఒక ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాసి దాంట్లో క్వాలిఫై అయ్యి సీఏకి వెళ్తాడు. సీఏకి వెళ్ళి ఉపయోగం ఏంటి? ఏం తెలుస్తుందని? ఇంటర్మీడియట్లో మీరు బోధించింది ఏంటి? ఇంటర్మీడియట్ తర్వాత మీరు బోధించబడేది ఏంటి? ఏమీ లేదు. తర్వాత నానా బాధలు పడాల్సి వస్తుంది. సీఏ చేస్తూ కూడా బీకామ్ కంప్లీట్ చేయకపోతే, ఎందుకంటే సీఏలో డిస్కంటిన్యూడ్ పర్సంటేజ్ ఎక్కువ. మీరు డిస్కంటిన్యూ అయ్యారనుకోండి, ఎటు కానీ రేవడు, రెండింటి గంట రేవడు అవుతాడు. ఇటు బీకామ్ లేకపోతే ఎవడు నీకు ఉద్యోగం ఎవడు? మీ దగ్గర విజ్ఞానం ఉండొచ్చు, మంచి తెలివితేటలు ఉండొచ్చు, కానీ మీకు వెనక డిగ్రీ బ్యాకింగ్ లేదు కదా. ఇప్పుడు చూసారా ఎంత ఇదే? ఎందుకు అంత ఆత్రత మీకు? శుభ్రంగా బీకామ్ చేయండి, ఏ ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా సీఏకి వెళ్ళండి. అంత ఇంట్రెస్ట్ ఉంటే అసలు ఏ కోర్స్ అయినా చదివే ముందు అసలు ఆ కోర్స్ ఏంటి, నేను ఎంతవరకు చదివిన చదువు నాకు సరిపోతుందా, దాంట్లో ఎంత డెప్త్ నేను వెళ్ళగలిగాను, ఈ కోర్సుకి ఎక్స్టెన్షన్ కోర్సు ఏంటి, ఎంబీఏ అయిన ఎక్స్టెన్షనే, ఎంకామ్ అయిన ఎక్స్టెన్షనే, సిఏ అయిన ఎక్స్టెన్షనే. ఎక్స్టెన్షన్కి వెళ్ళడానికి నాకున్న అర్హత ఏంటి, నాకున్న బేసిక్ ఎక్స్పోజర్ ఏంటి అనేది కదా ముఖ్యం కావాల్సింది. అదేం లేకుండా నేను సిఎంఏ చేస్తా, లేకపోతే సిఏ చేస్తా, లేకపోతే ఎంబీఏ ఏం చేస్తారు? చేసి ఏం చేస్తారు? బీకామ్ ఈజ్ మోర్ ఎనఫ్. బీకామ్ ఈజ్ మోర్ ఎనఫ్ టు బికమ్ ఏ పర్ఫెక్ట్ అకౌంటెంట్ అని చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే మీరు ఫైనాన్స్ ఎనాలిసిస్ట్ కావాలన్నా కామర్స్, మీరు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయో మీకు తెలియకపోతే ఎనలిస్ట్ బట్టి పడతారా? ఇప్పుడు దాకా బట్టి పట్టే తోటే మనం పాస్ అయ్యాము, ఇంకా జీవితాంతం బట్టి పడుతూ ఉంటాయి. మన లైఫ్ ఎక్కడ ఇది అవుతుంది? హౌ యూ కెన్ డిజైన్ యువర్ ఫ్యూచర్? మీ ఫ్యూచర్ అనేది డిజైన్ అసలు చేసుకోలేరు కదా. ఇది కదా స్టేజ్ మీకు. కాబట్టి ఏంటంటే అసలు మనం చదువుకున్నది ఏంటి? తర్వాత బీకామ్ అయిపోయింది, సర్టిఫికేట్ వచ్చేసింది, గోడకి ఫోటో కట్టి పెట్టుకుంటారు. ఆహా, మా అబ్బాయి బీకామ్ పాస్ అయ్యాడు, అదిగో సర్టిఫికేట్. కానీ సర్టిఫికేట్ గోడ వరకే పరిమితం తప్ప మీ సర్టిఫికేట్ చూపిస్తే మీకు ఎవడో ఉద్యోగం పిలిచి ఇవ్వడండి. అది మాత్రం 100% నిజం. తర్వాత మరి అది కానప్పుడు ఏం చేస్తారు? ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాకు ప్రాక్టికల్ అకౌంటెన్సీ వచ్చా, మీరు టాలీ వచ్చా, ఫోకస్ వచ్చా, అకౌంటింగ్ ప్యాకేజ్ గురించి అడుగుతారు. రాదని, ఓకే చలో మీరు అది చేసుకురండి, నేను మీకు ఉద్యోగం ఇస్తాను, ఓకే చలో అంటే అప్పుడు కూడా మనం తెలివితేటలు ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎక్కడ ఎక్కువ మంది ఎక్కడ ఉంటారో 60-70 మంది ఉన్న స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం జాయిన్ అయిపోతున్నాం. ఎందుకు అంటే అబ్బో ఇంతమంది ఉన్నారంటే నాకు కూడా తోడుంటాం ఒకటి, ఎందుకంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్లు దొరికితే రేపు చాటింగ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే అంటే ఇంతమంది చేరారంటే కారణం ఏంటంటే ఎంతో ఇది కాబట్టి చేరుతున్నాం అండి. కరెక్టే, అందరూ అలాగే అనుకున్నారు. కానీ మీరు చేరేటప్పుడు ఎందుకంటే తల్లిదండ్రులుగా కానీ లేదా మీరు కానీ అసలు ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి, కాలేజీలో మీరు ఎలాగ అడగలేదు దీని ఫ్యాకల్టీస్ ఎవరెవరు దీన్ని బోధిస్తారు, ట్రైన్ లెక్చరర్సా అన్ట్రైన్ లెక్చరర్సా అని అడగలేదు, తప్పు చేశారు. కనీసం ఇప్పుడైనా మరి ఎవరు చెప్తారు మనకి? ఏం చెప్తారు? మరి నాకు ఇప్పుడు డెమో క్లాసులను పరిగెడతారు. డెమో అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే మనకు తెలిసింది ఇంకా ఎలాబొరేట్గా చెప్తారా, లేకపోతే తెలియని విషయాలు కూడా మనకు చెప్తారా అనేది ఆలోచించాలి. డెమోకి వెళ్ళటం, ఓకే వెరీ గుడ్ డెమో అనుకోవడం ఇది కాదు. మీలో మార్పు రాకపోతే మీరు దేనికి మీ డిగ్రీలు దేనికి పనికి రావండి, బాగా గుర్తుపెట్టుకోండి.
విన్నారా? ఆ విధంగా నేర్చుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 10,000 ఛార్జ్ చేస్తున్నారు, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 5,000 ఛార్జ్ చేస్తారు. అంటే ఇంత దూరం వచ్చి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుని బీకామ్ పాస్ అయ్యి ఇదంతా అయిన తర్వాత ఎంబీఏలు చదివి ఇక్కడికి వచ్చేప్పుడు కక్కుర్తి ఎందుకు వచ్చింది మీకు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా చెప్పినా మీరు చేరే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీకు మీకు తగిన విద్యని చెప్పగలిగిన సమర్థుల దగ్గరికి వెళ్ళి చేరండి. ఎందుకంటే తక్కువ ఫీజు అని ఫ్రీగా చెప్తున్నాను, చేరితే ఏమవుతుందంటే ఆ డబ్బులు ఒక తక్కువ ఫీజు అని చేరినా మీరు కట్టింది ఏ విధంగా మీకు ఉపయోగపడకపోయినా ఆ డబ్బులు జీవితకాలంలో సంపాదించుకోవడానికి పెద్ద టైం పట్టదు. కానీ ఈ వాళ్ళతో గడిపిన టైం ఏనాడు మీకు వెనక్కి రాదు. అమూల్యమైన టైం. టైం ఈజ్ మనీ అని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, అది ఆలకించండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బీకామ్ తర్వాత ఏం చేద్దామనేది ముందుగా ప్లాన్ చేయండి. ఇప్పుడు ప్రత్యేకించి నా గురించి నేను చెప్పాలంటే నేను అన్ని రకాలుగా ఇవాళ ఒక టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాను. అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా మీకు ఏమర్థం అవుతుందంటే మనం ఈ బీకామ్ చదువుకున్నప్పుడు ఒక అకౌంటింగ్ సైకిల్ ద్వారా అకౌంట్స్ ఫైనలైజేషన్ దాకా 7-8 స్టెప్పులు చేసుకుంటా వచ్చాం. కానీ ఇలా కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో సింప్లెస్ట్ ప్యాకేజ్, ఫ్రెండ్లీ ప్యాకేజ్ అంటే టాలీ మాత్రమే. సింప్లెస్ట్ ప్యాకేజ్, ఎనీబడి కెన్ లెర్న్ ఇట్. సో దాంట్లో ఉన్నది ఏంటి, మీరు నాకు ఒక జర్నల్ ఎంట్రీ చేయండి, ఈ బిజినెస్ పేరు ఏంటో చెప్పండి, అసలు బిజినెస్ ఎటువంటిదో నాకు చెప్పండి, ఈ బిజినెస్లో తారసపడే వ్యక్తులు చెప్పండి, తర్వాత ఈ బిజినెస్లో ఇన్కమ్ ఏంటో మీరు నాకు చెప్పండి, ఈ బిజినెస్ ఇన్కమ్ రావడానికి మీరు ఏం చేయాలో చెప్పండి, ఈ వివరాలన్నీ చెప్పుకుంటూ ఒక జర్నల్ ఎంట్రీ చేయండి, అంటే రికార్డింగ్ చేయండి. మిగతా శ్రమంతా నేనే పడతాను. క్షణకాలంలో మీరు ఏమాత్రం కష్టపడకుండా టెన్షన్ ఫీల్ కాకుండా మీకు నేను రిపోర్ట్ జనరేట్ చేసి ఇస్తానని సిస్టమ్ చెప్తాంది. కానీ ఆ మాటలు ఈ రోజు వరకు ఎవరు చెవిని పడలేదంటాను నేను. కాబట్టి ఏంటంటే ఏదో నేర్చుకోవటం అంటారు తప్ప మరి ఇవన్నీ లేకపోతే మనం ఒక పర్ఫెక్ట్నెస్కి రాలేం కదా. మనం కాలేజీలో చదివినప్పుడు ఎవరిని అడగలేకపోయాం కదా. మరి ఇవాళ దీంట్లో ఎందుకు బతికిస్తున్నాము అంటే టైం గడపడం ఎందుకు మనకి? ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజృంభిస్తుందని అందరూ అంటున్నారు. మరి విజృంభణ ఎక్కడ దాకా పోద్ది? రేపటి రోజున మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఎట్లా? కాబట్టి అప్స్కిల్డ్ కాకపోతే ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయి, లేకపోతే కొత్త ఉద్యోగాలు రావు. ఈ రోజు కూడా పూర్తిగా నిడివిలో నేర్చుకోకపోవడం వల్ల మీరు ఇవాళ 14-15 సంవత్సరాలుగా కూడా జూనియర్ అకౌంటెంట్గా మగ్గిపోతున్నారు. ఇక్కడ ఒక్కటి మాత్రం చెప్తానండి, ఒక డాటా ఆపరేటరే సీనియర్ అకౌంటెంట్ అండి. ఎందుకంటే మనం ఒక సిస్టమ్ని హైర్ చేసుకుంటున్నాం, సిస్టమ్కే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, నాకు ఈ రిపోర్ట్స్ కావాలని. సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ టేకింగ్ కేర్ అండ్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఇంకా సీనియర్ అకౌంటెంట్ ఎక్కడ ఉన్నాడు, జూనియర్ అకౌంటెంట్ ఎక్కడ ఉన్నాడు అండి? ఒక డాటా ఆపరేటరే. మనం పిలుస్తాం చూసారా, బుక్ కీపర్ అని, మనం చదువుకున్న రోజుల్లో ఆయనే సీనియర్ అకౌంటెంట్. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ నిజం కాదు, అబద్ధం అంటున్నాను నేను. మీరు ఖచ్చితంగా డాటా ఆపరేటర్ చేయండి, నేను చెప్తా, నేను చేయిస్తాను మిమ్మల్ని సీనియర్ పొజిషన్లోకి తీసుకెళ్ళి బాధ్యత నాది. ఖచ్చితంగా చేయండి. మీరు గ్రహించగలగండి లైబిలిటీ, అసెట్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్, ఈ 4 ముక్కలు కామర్స్ చదివిన కూడా మన ఏం రాకపోతే ఏంటి అర్థం ఏంటి? దీంతో పాటు నేను చేస్తున్నది ఏంటంటే కంప్లీట్ మీరు మీ రెజ్యూమ్లో మార్పులే కాకుండా ఇంటర్వ్యూలో మీరు చేసిన ట్రైనింగ్లో మీరు తీసుకున్న అవుట్పుట్ అంతా ఎంక్లోజ్ చేయాలి. తర్వాత యాజమాన్యం అడిగిన స్టైల్లో మీరు రిపోర్ట్లు జనరేట్ చేసి ఇవ్వగలగాలి. నేను చేసిస్తా సార్, మీకు ఏ రిపోర్ట్ కావాలో చెప్పండి అంటే అది ధీమాతో ఏంటంటే మీ మీద ఒక రకమైన భావం ఏర్పడుతుంది. అవసరం అనుకుంటే మిమ్మల్ని టెస్ట్ చేసి ప్రయత్నం చేస్తాడు, దాంట్లో ఎలాగో సక్సెస్ అవుతారు. ఎందుకంటే అంత డెప్త్గా మీరు ట్రైనింగ్ అయి ఉంటారు కాబట్టి. నేననే కాదు, ఎక్కడైనా సరే ఈ టైప్లో చెప్తే నేర్చేసుకోండి. నేనేం గొప్ప, నేనే అందరికంటే గొప్పని ఎందుకంటే ఎవరో చెప్పరని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా నోట్లో నుంచి రాదు. మీరు ఆ పని కూడా చేయొచ్చు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే దాంతోపాటు మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఏమండి ఓ బ్యాంకర్కి లెటర్ రాయండి, వాడు మండు బాకీలు ఉందో వాడు సరిగ్గా రావట్లేదు, వాడి దగ్గర నుంచి మరి చేయండి, లేదా ఆ రిపోర్ట్ వేయండి, ఈ లెటర్ రాయండి, ఆ లెటర్ రాయండి, తర్వాత అవసరం పార్టీ నుంచి కన్ఫర్మేషన్, అకౌంట్ కన్ఫర్మేషన్ అడగండి అని అడిగితే సరే ఎర్రిముఖం వేసుకోకుండా మరి మీరు రాయగలగాలి కదా. ఆ కరస్పాండెన్స్ కూడా ఈ కోర్సులోనే భాగమై ఉంటుంది. మీకు ఏం కావాలో చెప్పండి, మీకేం కావాలి. ఆఖరికి టాలీ వాళ్ళు కూడా మీ క్యాపబిలిటీని మెజర్ చేసుకుంటూ, మీ క్యాపబిలిటీని రికమెండ్ చేసుకుంటూ కూడా మీకు ఒక సర్టిఫికెట్ ప్రజెంట్ చేస్తారు. అది నా ద్వారా మీరు పొందే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అంత పెద్ద కంపెనీని మిమ్మల్ని సర్టిఫై చేసినట్టు అవుద్ది. అటువంటిప్పుడు మిమ్మల్ని జాబ్లో పెట్టుకోవడానికి అవసరం వాళ్ళకి ఏం పేర్కొంటుంది, ఏముండదు కదా. ఆఖరికి ఏంటంటే టాలీ సర్టిఫికెట్
మీకు కావాలంటే ఇంటర్న్షిప్ కూడా చేయించగలుగుతాను. ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ ఇవాళ చూడండి, అతి కొద్ది కాలంలో మీరు యొక్క భవిష్యత్తుని మీరు ఎలా కావాలంటే అలా తీర్చిదిద్దుకునే ఛాన్స్ అయితే ఉందండి అతి కొద్ది కాలంలో. దీనికి వేళ్ళు సంవత్సరాల తరబడి నేర్చుకోవద్దు. ఇలా సంవత్సరాల తరబడి చదువుకున్నారు, ఆ చదువు మనకు ఉపయోగపడదని ఇప్పటికైనా గ్రహించండి. అట్లనే ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారని ఆలోచించకండి. ఎందుకంటే మీరు బీకామ్లో, ఎంకామ్లో, ఎంబీఏలో చదువుకున్నారు. అక్కడ మీకు 60 మంది 70 మంది ఉన్న క్లాసులో మీరు ఏమి నేర్చుకోగలిగారు? లెక్చరర్స్ ఏమైనా అడగగలిగారా? లెక్చరర్ గారు మీ మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగారా? ఉన్న ఛాన్సే లేదు కదా అక్కడ. మరి అటువంటి అనుభవంతో మీరు వచ్చిన మీరు మరి ఇవాళ క్రౌడ్ కోసం చూడకండి. ఎక్కడ విజ్ఞానం వస్తుందో మీ ఊర్లోనే ఉంటే మీ ఊర్లోనే నేర్చుకోండి. హైదరాబాద్ పరిగెత్తుకు రావక్కర్లేదు. దీనికి డబ్బు ఖర్చు పెట్టుకుంటే ఏది రాదండి. మీ కాన్సన్ట్రేషను, మీ యొక్క దాని గుర్తింపు ఉంటే చాలండి. మీరు గుర్తించండి, ఎవరు చెప్పగలిగితే అక్కడ చేరండి, శుభ్రంగా నేర్చుకోండి. ఒక మంచి పొజిషన్, అకౌంటెంట్ పొజిషన్ అంత గొప్ప పొజిషన్ ఇంకోటి. ఎందుకంటే రియల్ అడ్మినిస్ట్రేటర్ అండి. ఇంతకంటే గొప్ప పొజిషన్ ఎక్కడ దొరకదండి మీకు కావాలంటే. కాబట్టి ఏంటంటే మీకు ఇప్పుడు నేను చెప్పింది పూర్తిగా నేను ఒక్కడినే అని మాత్రం అనుకోగలదండి. చాలా మంది ఉన్నారు, చాలా మంది స్టూడెంట్ బాగుపడాలనే కోరుకుని గురువులు ఇంకా ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా నేర్చుకోండి. మీరు వైజాగ్, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ అనేది ఎప్పుడు లెక్కించవద్దు. సరైన అందుకని నేననేది ఏంటంటే మీకు తగిన విధంగా ఆ గురువు దగ్గర నుంచి బోధన అందుతుందా లేదనేది గ్రహించాల్సింది మీరే. ఆ గురువుని ప్రశ్నించమని కాదు, ఆ ప్రశ్నలోనే అర్థం ఏంటంటే గురువుగారు నాకు ఇది కావాలి, నేను మీ దగ్గర నుంచి అది కోరుకుంటున్నాను అని అడిగే ప్రయత్నం మీరు చేయాలి. గురువుని ప్రశ్నించడం, ఆయన ఇంటర్వ్యూ చేయమని కాదు నేను అడిగేది. ఆ ధోరణిలో మీరు ఎప్పుడైతే వస్తారో డెఫినెట్గా మీకు ఒక మంచి ఛాన్స్ దొరుకుతుంది. బీకామ్ తర్వాత ప్లాన్ చేయడంలో ఈ విధంగా ప్లాన్, ఎందుకంటే ఏదైనా అకౌంటెన్సీ మెయిన్ అండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయండి, జిఎస్టీ నేర్చుకోండి, తర్వాత ఫైనాన్స్ అనలిస్ట్ కావాలని కోరుకోండి, ఏదైనా కోరుకోండి. ఓన్లీ మీరు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని పూర్తిగా నిలువుగా అర్థం చేసుకోగలిగి ఇతరుల ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన స్టేజ్లో ఏనాడైతే మీరు రెడీ అవుతారో ఆ రోజున మాత్రమే మీరు కోరుకున్న విద్యను అభ్యసించడమే కాకుండా దాంట్లో ఉత్తీర్ణత సంపాదించడంతో పాటు మీ క్యాపబిలిటీ ఇంచ్ బై ఇంచ్ పెరుగుద్దని మాత్రం పెద్దవాడుగా నేను చెప్తున్నాను. కాబట్టి ప్లీజ్ మేక్ ఎ ప్లాన్ వైజ్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ బీకామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.